గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిన మూసిన రాయి దొర్లింపబడియుండెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడియుండెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గలిలయకు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీ మేళ తాళవాయుధ్యముల్ బూర లెత్తి ధ్వనించుడి. మీ మేళ తాళవాయుధ్యముల్ బూర లెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా.
హల్లెలూయా. వందనాలు స్తోత్రం. జీవితంలోని ప్రైజ్ లార్డ్. అందరూ లేచి నిలబడదామండి. ఇంతవరకు కూడా మరి పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి మన యొక్క 2 చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవాది దేవునికి స్తోత్రయాగం చేద్దామని అందరము కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నామండి. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలన వచ్చిన ప్రకారం కొద్ది నిమిషాలు దేవాది దేవుని మనం ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. మహిమ 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 నీకే నాయనా, ఘనత నీకే నాయనా, ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం నాయనా. కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఆరాధించబోతుండగా నాయనా, మమ్మల్ని మీ శక్తితో నింపండి నాయనా, మీ బలముతో నింపండి నాయనా, మీ అభిషేకముతో నింపండి, ఏకాగ్రతతో నాయనా ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి నాయనా. ఏక మనసు కలిగి నాయనా ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కృపా 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 కృపా. యేసయ్యా మమ్మల్ని బలపరచండి నాయనా, మమ్మల్ని బలపరచండి నాయనా, మమ్మల్ని బలపరచండి నాయనా. మీ కృపతో నింపండి నాయనా, మీ శక్తితో నింపండి నాయనా, మీ అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. జూడ బబబ సంధనా కరశ. హల్లెలూయా. శైడ జగన రాజా కందల బలశ హద్దునగన శంబలశ ఓ రిఖా శిబ బబబబ క్రైందలందల బలశ ఉదార కంబలశ వృద్ధుల శంబలశ కల్వరి ధందల బలశ ధూందలందల బలశ అధునగన శంబలశ రిఖా శిబ బబబ క్రైందలందల బలశ ఉదార కంబలశ వృద్ధుల శంబలశ కల్వరి ధందల బలశ ధూందలందల బలశ అఠా ప్రయాసంగల్ నిరీక్షణాస్పదం రిఖా శిబ బబబ
క్రైందలదందల బలిష్య ఉదార కంబలిష్య అవృద్ధుల శంబలిష్య కల్వర్ ధందల బలిష్య ఓ ఝుండా బాబా సంధాన కర శైడ జగన రాజా కందల బలిష్య అధునగన శంబలిష్య రికా శివ బాబా. ప్రైజ్ ద లార్డ్. బలపరచండి నాయనా, మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన, మీ అభిషేకముతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్యా, ఈ దినం మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. మా జీవితాలను సరిచేయండి నాయన, మా నడవడికను సరిచేయండి నాయన, మా ఆలోచన విధానాన్ని సరిచేయండి నాయన, మా ప్రవర్తన సరిచేయండి నాయన, మా క్రియలను సరిచేయండి నాయన. మీరు మాట్లాడుతుండగా మాలోన మస్తంతా తొలగించండి నాయన, మస్తంతా తీసివేడి నాయన, మలినమంతా తీసివేడి నాయన. పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి నాయన. మాలో ఐక్యతను, ప్రేమను, సమాధానములు దయచేయండి నాయన. ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు తొలగించండి నాయన. ఓ ఝుండా బాబా సంధాన కర శైల జగన రాజా కందల బలిష అధునగన శంబలేశ్వరికా శివ బాబా. సంఘముల ఐక్యత దయచేయండి నాయన, ప్రేమ దయచేయండి నాయన, సమాధానము దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయండి, ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయండి, ప్రతి కుటుంబంలో ప్రేమలు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు ఇవన్నీ తీసివేయండి, తీసివేయండి, తీసివేయండి నాయన. ఓ కృతజ్ఞత వచనమే ఉచ్చరించే నోర్లను దయచేయండి నాయన, కృతజ్ఞత వచనమే పలికే నోర్లను దయచేయండి నాయన. ఓ ఝుండా బాబా సంధాన కరుష శైడ జగన రాజా కందల బలిష హద్దునగన శంబలిష ఓ రికాశి బాబా బాబా. మమ్మల్ని సరిచేయండి నాయన, మమ్మల్ని సరిచేయండి నాయన, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని కడగండి నాయన, మమ్మల్ని కడగండి నాయన. మీ రక్తంలో కడగండి నాయన, మీ రక్తంలో మమ్మల్ని కడగండి, మీ రక్తంలో మమ్మల్ని కడగండి నాయన, మీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. మీ రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించండి, శుద్ధీకరించండి, శుద్ధీకరించండి నాయన. ప్రైజ్ ద గాడ్. ఝుండా బాబా సంధాన కర శైడ జగన రాజా కందల బలిష అధునగన శంబలిష నాయన. మీ బలను మేము సమీపించబోతుండగా నాయన, మీ బలను మేము సమీపించబోతుండగా నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యము దయచేయండి, యోగ్యత కలిగి తీసుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా కొరకు పునరుద్ధానుడైన యేసు మీకు వందనాలు, మా కొరకు పునరుద్ధానుడైన యేసు మీకు వందనాలు, మా కొరకు పునరుద్ధానుడైన యేసు మీకు వందనాలు. ఓ ఝుండా బాబా సంధాన కర శైడ జగన రాజా కందల బలిష అధునగన శంబలిష రికా శివ బాబా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శారీర క్రియలన్నీయు నాలో నశింప ఆమేన్. నాలో నశించేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, ఆమేన్. బలహీన సమయములో దించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప. అవును నాయన, పాడదా ఉండి చప్పలు కొడతాం. తిరిగి జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరం నన్ను అభిషేకయు. ఆమేన్. ఆత్మీయ. అవును నాయన, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శారీర క్రియలన్నీయో నాలో నసి శారీర క్రియలన్నీయో నాలో నసి చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయము నీ బలము ఆమేన్. బలహీన సమయములో నీ బలము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలు ఆమేన్ చేయుమయా ఎండిన ఎముకలన్నీయో తిరిగి చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని యములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకయుమయా ఆత్మీయ నన్ను అభిషేకయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 ఆమేన్. 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 హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శారీర క్రియలన్నీ నాలో నశించేయుమయా శారీర నాలో నశింపచేయుమయా శారీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా 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 అందరూ చెప్దాం జీవనదిని నా హృదయములో ప్రవహింప హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శారీర క్రియలన్నీ నాలో నశింప అవును ఆయన మాలో ఉన్న శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా తొలగించండి శరీర కార్యాల నుంచి మమ్మల్ని విడిపించండి నాయన శరీర కార్యం నుంచి మమ్మల్ని విడిపించండి నాయన జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన అవును నాయన మేము బలహీనులం నువ్వు బలవంతుడు నాయన నీ బలాన్ని మాకు అనుగ్రహించండి నాయన మేము ఆత్మీయంగా బలహీనులం శారీరకంగా బలహీనులం నాయన నువ్వు బలపరిచే దేవుడు ఈ ఆరాధనలో మమ్మల్ని బలపరచండి నాయన జీవనదిని నా హృదయము ప్రవహింపయుమయా జీవనదిని నా హృదయం ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవించేయుమయా ఎండిన
అవును నాయన, ఎండిన అవస్థలోంచి మమ్మల్ని లేవనెత్తండి నాయన. ఎండిన స్థితిలోంచి మమ్మల్ని లేవనెత్తండి నాయన. ఎండిన ఎముకల్లోకి జీవం పంపిన వాడు, మా జీవితాల్లోనికి, మా హృదయంలోకి మీ జీవాన్ని పంపించండి నాయన. ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వర నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయ ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయం ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. జుడమమ శందన కరిష శైడే జగన రాజా కందల బలిష హద్దున గన శంబలిష ఓ రికా శివ బబ బబ హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మనం దేవుని స్తుతిద్దామని అందరము కూడా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి అందరూ దేవుని స్తుతిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోబిలో పడి ఉంటిని. ఆమేన్. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయము, పొందనేమో నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో కొయ్యాను,
అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు ఆమేన్ అంధకార లోయ సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది అది నాకు నిత్య వెలుగు ఆమె నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఆమె శిల్పి శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో కాంతి నీవే ఆమె ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో కాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేయక ఆమేన్ నీదు ఆత్మను జీవితాంతము సేవ చేయక నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను ఆమేన్ అతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఆమేన్ శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము ఘోర పాపిని నేను తండ్రి పాపయోబిలో పడి ఉంటిని ఆమేన్ ఘోర పాపిని నేను తండ్రి పాపయోబిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయము పొందనేమో నీదు ఆత్మను ఆమె లేవనెత్తుము శుద్ధి చేయము ఏమో నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు ఆమె నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో కొయ్యాను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఆమె శిల్పి కొయ్యాను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు ఆమె అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది అది నాకు నిత్య వెలుగు ఆమె నీ వాక్యం శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను ప్రైజ్ ది లార్డ్ గ్లోరీ హల్లెలూయా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో
కొయ్యాను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఆమె శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. 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 నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చెప్దాం. శిల్పి చేతిలో కొయ్యను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోబిలో పడియుంటిని. లేవా వందనీము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము. వందనీము నీదు ప్రేమను, వందనీము నీదు ప్రేమను, వందనీము నీదు ప్రేమను. ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో యేసుదాస్ గారు, అలాగనే పివి, అలాగనే మేరీ గారు ప్రార్థన చేస్తారు, క్లుప్తంగా ప్రార్థన చేస్తారండి. శోతం దేవ సర్వాధికంగా దయగల తండ్రి, నన్ను పరలోకన తండ్రి నైనా నీకే వందన శోతం తండ్రి నైనా. ఇంకా గడిచిన దినములను నీటిలో దేవ తండ్రి నైనా నన్ను కాచుకోపడి ఆస్వాదించినానా. ఇక దేవ తండ్రి 4 నెలల మమ్మల్ని అడుగుపెట్టినానా. ఈ ఆదివారం దేవ తండ్రి నన్ను నీ యొక్క సన్నిధిలో గడపడానికి సహాయం చేసిన తండ్రి నీకు వందన శోతం దేవ తండ్రి. నాయన ప్రభా నాయన నీకేమిచ్చి మీరు రుణం తీసుకుని దేవ తండ్రి నైనా. మా ఎక్కర్లన్నీ తీర్చేవాడు నువ్వే తండ్రి నైనా. మా అవసరాలన్నీ తీర్చేవాడు నువ్వే తండ్రి నైనా. యస్సు నీకు వందన శోతం దేవ తండ్రి నైనా. ఈ ఆదివారం దినం దేవ తండ్రి నైనా నాన్న నీ శరీరాన్ని స్వాదించిన రొట్టెని దేవ తండ్రి, నీ యొక్క రక్తాన్ని స్వాదించిన దాశీర్వాదం తీసుకుని మేము అందరికీ ఉపదేశిస్తున్నావు తండ్రి నీకు వందన శోతంలో తండ్రి. నన్ను ఈ యొక్క సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందన శోతంలో తండ్రి నైనా. ఇదిగో దేవ ఇప్పుడు తగిన పాటల ద్వారా ఆస్పత్రి సహాయం చేసిన తండ్రి, నీ దయదోషులు మామూలు వాడుకో తండ్రి నైనా. నీ వర్తమానం అయితే మాకు ఇస్తున్నావు తండ్రి నైనా. ఆ వర్తమానంతో మనం మాతో మాట్లాడుతండ్రి యేసు నీకు వందన శోతంలో తండ్రి నైనా. నీ దయదోషులను వాడుకుని దేవ తండ్రి నైనా. మా అందరికీ నేను క్లుప్తంగా నైనా వాక్యాన్ని అందించే కృపానుగ్రహం దయచేయమని యేసు నమ్మ తండ్రి నైనా. ఇంక సంబంధం తేల్చిదేని ప్రార్థన చేస్తే క్షమించదేవా. ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలోచన ఆశీర్వదించమని తండ్రి యేసు నీకు వందన శోతం. అయా నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభా నుంచి ప్రభా మమ్మల్ని సజీవ రెక్కల్లో కాచి కాపాడం. మరి దినమును ప్రభా ఈ విధంగా ప్రభా ఈ రోజున పునరుత్థాన దినం మా కొరకు మన ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవదేవుడు ప్రభా స్తోత్రములు. అయ్యే లోకంలో అయ్యా గొప్ప దేవుడు నాన్న జయశైలుడు నువ్వు అక్కడవే నాన్న పరిశుద్ధుడు నాయన ఇంత గొప్ప తండ్రివి నాయన కలిగి ఉండే భాగ్యవంతులుగా మమ్మల్ని చేసుకున్నావు. వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు తండ్రి నేను కనపరచుకోవడానికి పాటల్లో మహిమ పొందిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంకా జరిగే ఆరాధన అంతా నీ చేతుల్లో పెట్టుచున్నాం ప్రభా. ఇప్పుడు నాయన ప్రభా స్తోత్రములు ప్రభా. కీర్తన భాగంలో మీరు
ఉండండి ప్రభా. స్తోత్రములు. వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడి దర్శించమని అడుగుచున్నాం ప్రభా. దేవా మాకు అన్నీ కూడా బయలుపరచమని అడుగుచున్నాను. అలాగే ఇంకను కూడా ప్రభు బలలో మీరు తోడేంటి నాయన. పొందుకునడానికి నేను అర్హులమో కాదో మిమ్మల్ని మేము పరిశీలించుకొని భయభక్తులతో ఆరాధనలో ప్రభా అయ్యా ప్రభు వాళ్ళు పాలు పొందే భాగ్యవంతులుగా చేయమని, రావాల్సిన బిడ్డలందరినీ తోడుకు రమ్మని, ఈ ఆరాధన అంతా నాయన దినమంతా ప్రభు జరుగుతున్నటువంటి నాయన సంఘాల్లో జరుగుతున్న ఆరాధన అంతా నాయన నీ చేతులు కాపు చెప్పుకుంటూ మహిమ పొందమని క్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి. స్తోత్రముల తండ్రి, పరిశుద్ధాత్ముడ, కృపగల యేసయ్య, దయగల యేసయ్య, నీకు స్తోత్రముల దేవాతి దేవుడా, నీకు వందనాల తండ్రి. నాయన 3 రోజులు తండ్రి ఘనముగాను మహిమగాను జరిగించావు ప్రభా నీ ఆరాధన తండ్రి. స్తోత్రాలు ప్రభా. నాయన 4వ నెలలో అడిగి పెట్టడానికి నీ కృప చూపేవు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నీ ఘనముగాను మహిమగాను జరిగించు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రముల ప్రభా, పరిశుద్ధాత్ముడ, స్తోత్రముల తండ్రి, స్తోత్రముల దేవాతి దేవుడా, నీకు తండ్రి. నాయన ఇప్పుడు ఎక్కడైతే జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా ఘనముగాను మహిమగాను జరిగించు దేవాతి దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మా అందరికీ ఏ వర్తమానం అయితే కావాలో తండ్రి, వర్తమానంతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచు దేవా, నీకు స్తోత్రముల తండ్రి. దేవా నాయన ప్రభా, నాయన మందిరం చుట్టూ నీ కంచివే ప్రభా, నీ దేవదూతలు కావలిగా ఉంచండి తండ్రి. నాయన మా ఆరాధనలు ఘనముగా జరగడానికి కృప దయచే ప్రభా, కరుణ నాన్న తండ్రి. దాని పారదోలు దేవా, నీకు స్తోత్రముల తండ్రి. ఏ బిడ్డల మీదకి రానివ్వక తండ్రి, నాయన ఆరాధనలు ఘనముగా జరగడానికి కృప దయచే ప్రభా, నీ కంచివే ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. సర్వ శక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ప్రభు వల్ల పాలు పంచుతుండగా నాయన తండ్రి, నాయన మా క్రియలు నాయన మా సంవత్సరాన్ని సరి చేసుకుని నీ ప్రభు బలలో పాలు పంచుకునే కృప దయచే ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఈ నెలలో జరుగుతున్న తండ్రి నాయన వివాహాల పట్ల నీ కృప, నీ కనికరం ఉంచి నాయన వారికి ఏ లోటు ఏది లేకుండా ఘనముగాను మహిమగాను పరిశుద్ధాత్మల ధర్మంలో జరిగించమని నా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో తీసుకురామని, ఈ చిన్న ప్రార్థన పాచం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధనాన్ని బట్టి అడుగుతున్నాను. అందరూ లేచి నిలబడదామండి. సామెతల గ్రంథం 11వ సామెత చదువుకున్నామండి. పేజీ నెంబర్ 538 పేజీ. దొంగ త్రాసు యెహోవాకు ఏయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధులుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దాన్ని బోలద్రోయును. తన పొరుగువాని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు.
వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కుండెగాడే తిరుగులాడువాడు పర్లగుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుంటే రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చనిపోవును. పూటబడ నొప్పని వాడు నిర్భయంగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నుండును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు ఏయులు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దాన్ని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. కీడు చేయగోని వానికి కీడే మూడును. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతుడిచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురుగాక. ఆమేన్. వాకిచ్చిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం అందరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి చేత కాదనెను బలముతో నిధి. శక్తి చేత ఆమేన్ ముతో నిధి. ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా విచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. మహాపరిశుద్ధులకు మా పరమ తండ్రి యేసు మీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసయ్యా, జీవాధిపతి అయిన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఈ పునరుత్థాన దిన ఆదివారం యొక్క ఆరాధనకి నాయన మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా మహిమను పొందిన దేవా స్తోత్రాలు. ఈ దినం వాక్యమయ్యున్న దేవుడా, నీ వచనంలోంచి నాతోని మాతోని అందరితోనూ మాట్లాడి
మహిమను పొందబోతున్నందుకు స్తోత్రాలు. యేసు నామమును అడుగుతున్నాం పరమ తండ్రి. ఎదరకొచ్చాను, ఎదరకు రండి. వచ్చేవారు ఇంకా వెనకాతలు కూర్చుంటారు. మగవారు కూడా ఎదరకు వచ్చేస్తే మంచిదండి. ఇలా రా, లైన్ ఉంది కదా, స్టిక్కర్లు వేసాం, ఆ స్టిక్కర్లో కూర్చోవచ్చు. అమ్మా నువ్వు కూడా ఎదరకు వచ్చింది. ప్రభునాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈస్టర్ దినాన్ని ఇలాగ మనం అందరం చేరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేస్తున్నారు. మరి ఇంతవరకు కూడా మనం అందరము కూడా పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనకు అందరికీ కూడా కృప దయచేశారు. మరి ఈ దినం మన ముందు ప్రభు బల పరిచర్య ఉన్నది. అలాగనే కాకుండా మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఏమిటంటే ఈస్టర్, అనగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన దినం అన్నమాట అండి ఈరోజు. మరి ఈ 3 రోజులు కూడా ఒక ప్రత్యేకత అండి. శుక్రవారం ఏమో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. శనివార దినమైన విశ్రాంతి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామునైనా పునరుద్ధానుడయ్యారు అన్న విషయం మనకు అందరికీ తెలుసండి. పోయిన సంవత్సరం అయితే మనం ఇలాగ ఆరాధించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందండి. గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ 2 ఆరాధనలు మనకు లేవు. కానీ ఈ సంవత్సరం అయితే దేవుని కృప వలన మనకి దేవుడు మరలా కృప ఇచ్చాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు ఈ దినాల్లో, ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడున్నప్పటికీ కంపల్సరీ మాస్క్ ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ మనము ముందుకు సాగాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తున్నానండి. కాబట్టి ఈరోజు మరి పునరుద్ధాన దిన ఆదివారం మనం ఇలా చేరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానము చేద్దాం. మరి నిన్న ఉదయం, మొన్న రాత్రి, మన పగలు కూడా మీరు అందరూ కూడా వచ్చి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, అలా 12 గంటల వరకు జరిగిన ఆరాధనలో కూడా మీరందరూ పాల్గొనడానికి కూడా దేవుడు సహాయం చేశారు. వాళ్ళ ఆ మార్పులో కూర్చోమని చెప్పండి. మరి ఒక వాక్యాన్ని మనం చూసుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనమండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు చెబుతున్న మాట అన్నమాట అండి. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు అన్నమాట అండి. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సమయంలో చెప్పబడుతున్నది. మరి పునరుద్ధానమును జీవమును నేనే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు కూర్చోబెట్టనమ్మా కొంచెం. ఈ వచనాన్ని ఎందుకు నేను చదివించాను అంటే, అక్కడ యేసు ప్రభువారు చెప్పిన మాటలో ఒక మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఏమి చూస్తున్నామంటే, యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్న మాట.
మరి ఈ లోకంలో ఎంతోమంది మహామహులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఎంతోమంది చనిపోయారండి. కానీ ఎంతోమంది చనిపోయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు కూడా సమాధి చేయబడి సమాధిని గెలిచిన వారు ఎవ్వరూ కూడా లేరన్నమాట అండి. సమాధిని గెలిచిన వారు ఎవ్వరూ లేరండి. సమాధిని గెలిచిన వారిలో ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే సమాధిని గెలిచారన్నమాట. ఒక యేసు ప్రభు మాత్రమే సమాధిని గెలిచారండి. గొప్పవారు అనుకున్నవారు, అలాగే మేము తిరిగి లెగుస్తాము అని చెప్పిన వారు కూడా అన్నమాట, తిరిగి లెగుస్తామని చెప్పిన వారు కూడా ఎవ్వరూ సమాధిని గెలవలేదు. కానీ ఒక యేసు మాత్రమే సమాధిని గెలిచారండి. అది మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ పగటి కాల సమయంలో ఇప్పటికీ కూడా అందరి సమాధుల్లో తెరిస్తే బహుశా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళినటువంటి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఎముకలు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు సమాధి మాత్రం ఒక ఎముక కూడా లేకుండా ఖాళీగా ఉన్నదన్నమాట. ఇప్పటికి కూడా అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా యేసు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడంటే మనకందరికీ జీవం ఇవ్వడానికి, మనందరినీ తిరిగి దేవుడు బలపరచడానికి, అలాగే ఆయన మరలా వచ్చి రెండవసారి మనల్ని అందరినీ కూడా తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవుదండి. మీరు దగ్గరుండని కూర్చోపెట్టండి. మీరు ఏదో అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు అంతే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటున్నారు. ఆ చిన్నమ్ములు గారు మీకు అది కనపడడం లేదు గీత, ఆ గీత కనపడడం లేదమ్మా మీకు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగ మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతా ఉంటే ప్రసంగం అవదని మరి ముందుకి కొంచెం ఎవరైనా చూసుకోండి ఉండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు మన కొరకు అన్నమాట అండి. తిరిగి ఆయన సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అన్నమాట అండి. అయితే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన గత చరిత్ర శిలువ దగ్గర ముగుస్తుంది. నేటి చరిత్ర అయితే పునరుద్ధానముతో ఆరంభమవుతుంది అన్నమాట అండి. మళ్ళా చెప్తున్న, గత చరిత్ర శిలువ దగ్గర ముగుస్తుందండి. నేటి చరిత్ర అయితే పునరుద్ధానంతో ఏమవుతుంది, ఆరంభమవుతుంది అన్నమాట అండి. అలాగే యేసు ఎప్పుడైతే 2021 సంవత్సరాల క్రితం తిరిగి పునరుద్ధానుడయ్యాడో ఆనాటి నుంచి మరలా చరిత్ర ఆరంభమైందన్నమాట అండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు మనకి తోడయ్యుండి మనల్ని బలపరుస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే నడిపిస్తూ వస్తున్నారండి. అయితే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వారు శుక్రవారం దినం సిలువ వేయబడ్డారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేశారంటే తన ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము ఎవరిని కూడా సిలువ మీద ఉంచరన్నమాట అండి. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అది వాళ్ళు చెయ్యాలండి. రోమా ప్రభుత్వము అన్నమాట అండి. వాళ్ళు ఏం చేశారు అంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 23వ వచనం అండి, 22వ వచనం చదవండి. చాలండి. అక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుంది, మరణ శిక్ష తగిన పాపము ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద ఏం చేయబడకూడదట, వేలాడదీయబడకూడదట అండి. అంటే రాత్రికి ఎక్కడ ఉండకూడదు చెప్పండి, చెప్పండి గట్టిగా, సిలువ మీద ఉండకూడదు అన్నమాట అండి.
మరి సిలువ మీద ఉండకూడదు కాబట్టి యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ మించి దింపారన్నమాట అండి. ఇద్దరు దొంగలను సిలువ మించి దింపారు. ఇప్పుడు దింపిన తర్వాత అండి యేసు ప్రభువారిని ప్రవచన ప్రకారం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పిన ప్రవచన ప్రకారం ఏం జరిగిందంటే, నేను టైం మనకి తక్కువగా ఉన్న కారణంగా త్వరగా ముందుకు వెళ్తానండి. ఎందుకంటే మన ముందు ప్రభు బల పరిచర్య ఉంది కాబట్టి నేను 53వ అధ్యాయంలో చూడమాట, అతడు ధనవంతుని యొద్ద ఉంచబడెను, అతడు మరణమైనప్పుడు భక్తులతో అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన దేహం ఎవరు పట్టుకు వెళతారన్నది ముందుగానే దేవుడు చెప్పాడండి, ఎవరు తీసుకుని వెళ్తారన్న విషయాన్ని అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళక బంధువులో స్నేహితుల దగ్గర ఉంటారండి. కానీ యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు ఆయన దేహాన్ని తీసుకువెళ్ళాక ఎవ్వరూ దగ్గర లేరండి. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన వారు కానీ, 3.5 సంవత్సరాలు ఆయనతో సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందిన వారు కానీ ఎవ్వరూ ఆయన దగ్గర లేరండి. మరి ఎవరు ఉన్నారంటే ప్రవచన ప్రకారం, అంటే ప్రవచనం నెరవేరాలి కాబట్టి అక్కడికి ఎవరు వచ్చారంటే ధనవంతుడు అక్కడికి వచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసు దేహం తీసుకెళ్ళాక ఎవరు వచ్చారు చెప్పండి? ధనవంతుడు వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు అతడు ధనవంతుని యొద్ద ఉంచబడెను అన్నాడు అన్నమాట. అంటే యేసయ్య ఎక్కడ ఉంచబడతాడని దేవుడు చెప్పాడు చెప్పండి? చెప్పండి గట్టిగా. ధనవంతుని యొద్ద ఉంచబడతాడు అని వాక్యం చెప్పినట్టుగా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నిమిత్తము ఒక ధనవంతుడు యేసయ్యని తీసుకువెళ్ళాక వచ్చాడన్నమాట అండి. ఈ పగలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనాన్ని యేసు ప్రభు బ్రతికుండగా యేసు ప్రభు వారు జీవించిండగా నెరవేరవలసిన ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. వినండి మాట. యేసు ప్రభు చనిపోయిన తర్వాత నెరవేర్చబడే ప్రవచనాలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తున్నాడు. అర్థమైందండి? బ్రతికుండగా నెరవేర్చవలసిన ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. యేసులో చనిపోయిన తర్వాత కూడా నెరవేర్చవలసిన ప్రవచనాలు. అలాగే మన జీవితంలో కూడా మనం బ్రతికుండగా మన జీవితంలో నెరవేర్చవలసిన ప్రవచనాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా మన జీవితంలో లేదా మన కుటుంబంలో జరగవలసిన ప్రవచనాలన్నీ కూడా మనం చనిపోయామని చెప్పి దేవుడిచ్చిన మాటను నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదండి. తప్పక ఆయన ఏం చేస్తారంటే నెరవేరుస్తాడు. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మనం చనిపోయినా సరే మన బిడ్డలతో చేసిన వాగ్దానంనైనా నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ యేసు చనిపోయిన తర్వాత కూడా ప్రవచనాన్ని ఎలాగైతే యేసులో నెరవేరుస్తున్నాడో మన జీవితంలో కూడా అలాగే నెరవేరుస్తాడు. మరి ఆ ధనవంతుడు ఎవరు? ఏ ధనవంతుని దగ్గర యేసయ్య వచ్చి యేసయ్యని తీసుకువెళ్తాడని చెప్పాడు. ఏ ధనవంతుడు? ఆ ధనవంతుడు అంటే ఆ ధనవంతుని పేరేంటో తెలుసా అండి? అరిమిత యోసేపు అండి. చెప్పండి ఎవరండి? అరిమిత యోసేపు. అంటే యోసేపు తండ్రి, యేసు ప్రభు తండ్రి పేరు కూడా యోసేపే కానీ ఇతరు ఎవరంటే అరిమిత యోసేపు అన్నమాట అండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు యొక్క శిష్యులలో ఆ పేరు ఎక్కడ ఆయన గురించి మనం చూడమండి. యేసు ప్రభు శిష్యులు ఆయన పేరు ఎక్కడ చూడం. కానీ ఒక రకంగా చెప్పాలంటే అరిమిత యోసేపు ఎవరంటే రహస్య శిష్యుడు అన్నమాట అండి. మనమేమో బహిరంగ శిష్యులు, బహిరంగంగా బైబిల్ పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మరి రహస్య శిష్యులు ఎవరు అంటే గృహాల్లో ఉండి ఆరాధిస్తున్నారే, గృహాల నుండి ప్రార్థన చేస్తున్నారే, గృహాల నుండి వాక్యం చదువుతున్నారే, వాళ్ళండి రహస్య శిష్యులు అన్నమాట అండి.
ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ శిష్యుల కన్నా రహస్య శిష్యులు ఎక్కువ భక్తి చేస్తారండి. ఆమేన్. చెప్పండి, బహిరంగ శిష్యుల కన్నా రహస్య శిష్యులు ఎక్కువ భక్తి చేస్తారు. మనకన్నా దేవుడి భయం వాళ్ళకు ఉంటుందండి, మనకన్నా దేవుని భక్తి వాళ్ళకు ఉంటుందండి రహస్య శిష్యుల కన్నమాట. మరి 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన వాళ్ళకి భక్తి లేదండి. ఇప్పుడు యేసుతో ఎప్పుడు తిరగని వ్యక్తి, రహస్యంగా యేసుని వెంబడించుతున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసుని దేహాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడన్న మాట్లాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకనే అతని గురించి బైబిల్ ఏం చెప్పింది అంటే, అరిమిత యోసేపు గురించి యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనమండి. చాలండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎందుకు రహస్యంగా ఆరాధిస్తున్నాడు? అరిమిత యోసేపు ఎందుకు రహస్య శిష్యుడిగా ఉండిపోయాడు? అక్కడ చెప్పండి, యూదుల భయము వలన. చెప్పండి, ఎవరి భయం అండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి చాలా మంది ఇప్పుడు ఎందుకు రహస్యంగా ఉండిపోతున్నారు? వాళ్ళలో కూడా భయం, బంధువుల భయం అండి, బంధువుల భయం, చుట్టుపక్కల వాళ్ళ భయం, అనేక భయాల వలన వాళ్ళు రహస్యంగానే ఏం చేస్తున్నారు చెప్పండి? యేసయ్యను ఆరాధిస్తున్నారు. అందరూ చెప్పాలి నాతో పాటు కలిసని. రహస్యంగా యేసుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధిస్తారు. ఎవరి భయం అండి అది? బంధువుల భయము, చుట్టుపక్కల వాళ్ళ భయం. అందుకనే కొంతమందిని చర్చికి రండి మా భర్త ఒప్పుకోడండి అంటారు, అయితే మా అత్తగారు ఒప్పుకోదని, మా కోడలు ఒప్పుకోదని, మా బంధువులు ఒప్పుకోరంటారు. అంటే ఎవరికి భయపడుతున్నారు ఇప్పుడు? బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి భయపడి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి దూరంగా ఉంటున్నారండి. ఎక్కడ కూడా అరిమిత యోసేపు చూచినట్లయితే యూదుల భయము వలన రహస్యంగానే దేవుని ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తున్నాడు. రహస్య శిష్యుడు అన్నమాట. ఇతను మన బహిరంగ శిష్యులమైతే అతను రహస్యంగానే యేసుని ఆరాధిస్తున్నాడు. రహస్యంగా ఆరాధిస్తూ యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు అన్నమాటని వచ్చానమాట. ఎప్పుడు అడిగాడండి? శుక్రవారం దినము ఈ మాటని అడిగాడు అన్నమాట. యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. అంటే ప్రవచనం యొక్క నెరవేరు పక్కన అతని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నెరవేర్చుచున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎవరితో చెప్పాడా? ఎవరి గురించి చెప్పాడా ప్రవచనం చెప్పండి? యేసై గురించి. యేసై గురించి చెప్పిన ప్రవచనం ఎవరి ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు? అరిమిత యోసేపు ద్వారా. మళ్ళా చెప్పండి, ఎవరి గురించి చెప్పాడు ప్రవచనం? ఆ ప్రవచనం ఎవరి ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు? అరిమిత యోసేపు ద్వారా. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీతో ఒక ప్రవచనం దేవుడు చెప్పాడంటే అది నీతో చెప్పినప్పుడు కూడా అది ఎవరి ద్వారా నీ జీవితంలో నెరవేర్చాలో వారి ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అర్థమవడా చెప్తాను. నీకు వేరొక దిక్కు నుంచి నేను సహాయం చేయబోతున్నాను అంటాడు దేవుడు. వేరొక దిక్కు నుంచి నేను నీకు సహాయం చేయబోతున్నాను అంటాడు. అని చెప్పిన దేవుడు పరలోకం నుంచి మనకు పంపించరండి. ఏం చేస్తాడో తెలుసా? ఎవరొక్కరి ద్వారా ఆ ప్రవచనము నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నెరవేర్చే దేవుడు అన్నమాట. అలా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ అరిమిత యోసేపుతో యేసుతో చెప్పిన ప్రవచనము ఎవరి ద్వారా నెరవేర్చారంటే అరిమిత యోసేపు ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అరిమిత యోసేపు వచ్చి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం వింటున్నామని. ఇతను ఎవరు చెప్పండి? రహస్య శిష్యుడు అండి, రహస్య శిష్యుడు అన్నమాట. చెప్పండి, ఎవరండి ఇతడు? రహస్య శిష్యుడు అన్నమాట. మనం ఎవరమండి? బహిరంగ శిష్యులం అన్నమాట.
అయితే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అరిమిత యోసేపు చూసినట్లయితే రహస్యంగా ఉన్నప్పటికీ కూడా చాలా భక్తిపరుడు అండి. ఇతను భక్తిపరుడు అన్నమాట. ఎంతటి భక్తిపరుడు అంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనంలో చూస్తున్నామండి. 43వ వచనంలో ప్రైజ్ గాడ్. అందరూ డల్లగా ఉన్నారండి ఈరోజు. అసలు ఈరోజు ఎలా ఉండాలండి? మనం ఎందువల్ల సంతోషంగా ఉండాలి? ఏది ఎవరిలో ఏం కనపడడం లేదు. అందరూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో డల్లగా కూర్చున్నారు. ఇంకొచ్చి ఎదరు జరగండి. షిమియోన్ గారు మీరు ఎదరికి వచ్చేయండి. తర్వాత రామ్మ నువ్వు మణికంఠ, అబ్రాహం గారు కూడా ఎదరకు జరగని కూర్చు. ఓకే, మీరు కూడా ఎదరికి వచ్చారు. శారమ్మ గారు అందరూ ప్రార్థనాపూర్వకంగా కూర్చుందామండి. దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు అరిమిత యోసేపు రహస్య శిష్యుడైనా సరే దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఎదురు చూస్తున్నాడండి. మరి ఒక రహస్య శిష్యుడికి అంత ఆకాంక్ష ఉంటే, రహస్య శిష్యుడికే పరలోక వెళ్ళాలని ఆశ ఉంటే, మరి బహిరంగ శిష్యులమైన మనము బహిరంగంగా నేను ప్రభువుని నమ్ముకున్నానని ధైర్యంగా చెప్తున్న మనము ఇంకెంత ఆసక్తితో ఉండాలి? ఎక్కడికి వెళ్ళడానికండి? పరలోక రాజ్యం వెళ్ళాక ఎంత ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతుందండి. ఈ అరిమిత యోసేపు చూచినట్లయితే దేవుని రాజ్యము కొరకు ఏం చేస్తున్నంటే కనిపెడుతున్నాడు. ఘనత వహించిన సభ్యుడు అని కూడా అతని గురించి మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో రాశారు, మార్కులోను, లోకాలోను, ఏమండి ఈ యోహాను సువార్తలు, వీటన్నిటిలో కూడా అరిమిత యోసేపు గురించి దేవుడు రాయించాడు అన్నమాట అండి. అరిమిత యోసేపు గురించి దేవుడు రాయించాడండి. అలాంటి భక్తిపరుడైనటువంటి అరిమిత యోసేపు యేసు దేహాన్ని తనకిమ్మని వచ్చి ఎవరిని అడిగాడంటే పిలాతుని అడిగాడు అన్నమాట. ప్రవచనం యొక్క నెరవేర్పు నిమిత్తం అన్నమాట. ఎప్పుడైతే పిలాతుని అడిగాడో వెంటనే పిలాతు ఆ యేసు దేహాన్ని అతనికి ఇచ్చాడు. ఆనాడు ధనవంతులు ఏం చేసేవారంటే తమ కొరకు ఎప్పుడు చనిపోతారో తెలియక తమ కొరకు ముందుగానే వాళ్ళు సమాధులు తయారు చేయించుకునేవారు అన్నమాట. సమాధులు తయారు చేయించుకునేవారు అంటే రాతినే పొర్లించేవారండి. రాయిని పగలగొట్టి ఒక గుహలాగా ఏర్పాటు చేసేవారు. అదే వాళ్ళకి సమాధి అన్నమాట. అలాగే అరిమిత యోసేపు కూడా ధనవంతుడు కాబట్టి తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసయ్యకి ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రాలు. ఎవరి కొరకు తొలిపించుకున్న సమాధి అండి? తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసయ్యకి ఇచ్చాడన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, రహస్య శిష్యుడైనప్పటికీ కూడా అతడు రహస్యంగా యేసుని వెంబడిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు బయటకు వచ్చాడో తెలుసా? యేసయ్య చనిపోయిన తర్వాతే అతను అందరికీ తెలిసింది అతను కూడా ఒక యేసయ్యకి రహస్య శిష్యుడని. అప్పటి వరకు కూడా ఎవరికి కూడా అతని గురించి తెలియదని. అంతగా భక్తి చేశాడు, అంతగా దేవుని రాజ్యం కొరకు ఏం చేశాడంటే కనిపెట్టాడు అన్నమాట. మరి రహస్య శిష్యుడు ఇండి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిని ఎవరికి ఇచ్చేస్తున్నాడంటే యేసయ్యకి ఇచ్చేస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రాలు. ఆ ఇచ్చే లక్షణం, ఇచ్చే గుణము, యేసయ్య కొరకు ఏదైనా ఇచ్చే లక్షణం, యేసయ్య కొరకు ఏదైనా ఇచ్చే గుణము, స్వభావము దేవుని పిల్లలమైన మనలో ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక అబ్బాయిని చూపెడతానండి. ఆ అబ్బాయి ఎవరంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా యేసయ్య దగ్గర ఆ ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు
ఆ అరణ్యంలో అందరూ ఆహారాన్ని తెచ్చుకున్నారు, కానీ ఎవ్వరూ కూడా ఇదిగో మా దగ్గర ఆహారం ఉంది పంచిపెట్టండి అని ఎవ్వరు ఇవ్వలేదు. కానీ ఒక బాలుడు మాత్రమే యేసయ్యకి ఏం చేశాడు చెప్పండి, తనకున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చాడు అనమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలు, ఇక్కడ అరిమిత యోసేపు కూడా తన సొంత సమాధిని యేసయ్య కొరకు ఇచ్చాడండి. అలాగే అక్కడ బాలుడు కూడా తనకున్నట్టు తన కొరకు తెచ్చుకున్న ఆహారాన్ని ఎవరికి ఇచ్చాడంటే యేసయ్యకి ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్య కొరకు దేవుని కొరకు మనం ఏదని ఇచ్చేవారంగా మనం ఉండాలన్నమాట అండి. ఇచ్చేవారంగా మనం ఉండాలండి. ఇప్పుడు ఆ యొక్క కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య ఉట్టినే పంపించేలేదండి, అతనికి మరలా ఏమి ఇచ్చాడో మన అందరికీ తెలుసండి. 12 గంపల ఆహారాన్ని ఇచ్చి పంపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యకి ఇక్కడ అరిమిత యోసేపు కూడా తన యొక్క సొంత సమాధిని యేసయ్య కొరకు ఇచ్చేస్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, ఇవి మాట గమనించండి. తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిని యేసయ్య కొరకు ఇచ్చేసాడండి. మరలా తొలిపించుకుంటాను నేను, ఎందుకంటే నా దగ్గర ధనం ఉంది, మరలా నా కొరకు ఒక సమాధిని నేను తయారు చేసుకోగలను. మొదట ఎవరికి ఇవ్వాలి? నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ యేసయ్యకి నేను ఇచ్చేయాలనుకున్నాడు అన్నమాట అండి. నీలోను నాలోను అలాంటి హృదయం కలిగి ఉండాలి. ఈ రాత్రిక ఈ పగటి కాల్సిన దేవునికి ఇచ్చే హృదయం, దేవుని కొరకు ఏదైనా చేసే హృదయం, దేవుని కొరకు ఎంతైనా ఇచ్చే గుణం మనలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. ఇప్పుడు అరిమిత యోసేపు చూచినట్లయితే అలాగే యేసు దేహాన్ని పట్టుకెళ్ళి ఏం చేశాడంటే సమాధి చేసేసాడనమాట. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. ఇలాగ సమాధి చేసేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందంటే రోమా ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమిటి ఆలోచన అంటే, యేసు ప్రభువాని సమాధి చేసేసి యేసు ప్రభువాని శిష్యులు ఎత్తుకొని పోయి దాచేసి యేసు ప్రభువారు 3వ దినాలు లెగిచి ఉంటాడని వీళ్ళు అబద్ధం ఆడతారని చెప్పి ఒక అనుమానం వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఆ సమాధికి ఒక పెద్ద రాయిని పొర్లించి పెట్టాలని ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారన్నమాట అండి. ఆ వచనం చూద్దాం, చూడండి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం అండి. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడు? 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరండి వీళ్ళు? ప్రధాన యాజకులను పరిసయ్యులను వచ్చండి. ప్రధాన యాజకులను పరిసయ్యులు ఎవరి దగ్గరకు వచ్చి? పిలాతున దగ్గరకు వచ్చి అంటారు, 3వ దినమున ఆయన లెగుస్తాడని మాకేమున్నది? జ్ఞాపకం ఉన్నది. చెప్పండి, ఏమన్నారు? చెప్పండి. జ్ఞాపకం ఉన్నది. శత్రువులకి జ్ఞాపకం ఉంది, కానీ ఆయనతో తిరిగిన వారికి మాత్రం ఈ విషయం మాత్రం గుర్తులేదండి. ఎవరికి జ్ఞాపకం చెప్పండి? శత్రువులకి జ్ఞాపకం ఉంది, యేసు 3వ దినాలు లెగుస్తాడనే విషయం అని. కానీ ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులకి మాత్రము ఆ విషయం మాత్రం జ్ఞాపకం లేదు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సమయంలో చెప్పబడుతున్నది.
శత్రువులకి ఎలాగైతే యేసుప్రభు వారు తిరిగి 3వ దినాలు లెగుస్తారని ఎలాగైతే జ్ఞాపకం ఉందో, మనకు అందరికీ శత్రువైన అపవాదికి మన మీద ఎప్పుడో ఒక కన్ను ఉంటుంది. వాళ్ళకి కూడా సమాధి మీద కన్ను ఉంది. సమాధిలో పెట్టేశారు ఎవరైనా అరిమిత యోసేపు. ఆ సమాధి మీద కూడా కన్ను దృష్టి పెట్టారు. ఒకవేళ యేసుని తీసుకెళ్ళిపోయి శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఏం చేశారని చెప్పుకుంటారనండి, తిరిగి లేచాడని చెప్పుకుంటారని. వాళ్ళకి శత్రువుకి సమాధి మీద కన్ను దృష్టి ఉంది, కానీ ఆయనతో తిరిగిన వాళ్ళకి మాత్రం అసలు ధ్యాసే లేదన్నమాట. ధ్యాసే లేదు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు అరిమిత యోసేపు అక్కడ చూచినట్లయితే అలాగని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక రాయిని తీసుకొచ్చి ఆ యొక్క దానికి ఏమి చేశారంటే భద్రము చేసేసినట్టుగా 65వ వచనంలో అందుకు పిలాతు ప్రైజ్ గాడ్ ఏం చేశారండి, కావలి వారు వెళ్ళి సమాధిని వారు భద్రం చేసేసారు. ఏమేసి భద్రం చేశారు, రాతికి ఒక రాయిని పొర్లించి ఆ రాతికి ముద్ర వేసి సమాధిని వాళ్ళు భద్రం చేసేసారండి. అంటే వాళ్ళు అనుకున్నారు ఈ రాయి పొర్లించుకుని యేసై బయటికి చెప్పండి గట్టిగా రాలేడు అనుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఈ రాయిని పొర్లించుకుని యేసై బయటికి రాలేడు, ఆ రాయిని పొర్లించే శక్తి ఆయన దగ్గర లేదు అని ప్రధాన యాజకులను అలాగనే అక్కడ పరిసయ్యులు అనుకున్నారండి. ఆయన ఏమి చేయలేడు అని అనుకున్నారండి. ఎంతోమందిని సజీవులుగా లేపినవాడు, ఎంతోమందిని స్వస్థపరిచినవాడు, ఎంతోమంది జీవితాలు అద్భుతాలు చేసినవాడు ఈ చిన్న రాయిని పొర్లించలేడా? అలాగే కొంతమంది జీవితంలో చూస్తే ఆయన ఏమీ చేయలేని వాడు అనుకుని కొంతమంది అనుకుంటారండి. ఆయన ఏమీ చేయలేని వాడు, చేతగాని వాడిగా కొంతమంది యేసయ్య గురించి అనుకుంటారన్నమాట అండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆయన సమస్తమును చేయగలిగిన వాడండి. చెప్పండి, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఏది లేదు. పేతురునే చెరసాల్లో పెడితే సంకెళ్ళ చేత బంధిస్తే పేతురునే తీసుకొచ్చేసిన యేసయ్య షద్రక్ని మేషక్ని అబేద్నెగోని అగ్నిగుండములు పడేస్తే దాంట్లోంచే బయటికి తీసుకొచ్చిన యేసయ్య దానియేలు సింహాల బోన్లో పడేస్తే సింహాల బోన్లోంచి తీసుకొచ్చిన యేసయ్య ఈ రాయిని పొర్లించుకోలేడా? ఈ రాయిని జయించి యేసయ్య బయటికి రాలేడా? నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన యేసయ్య ఈ చిన్న కార్యం చేయలేడు అనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయం, పగటి కాల సమయంలో నువ్వు ఊహించని కార్యాలు, అనుకొనని కార్యాలు, జరగవనుకున్న కార్యాలు ఎన్నో నీ జీవితంలో యేసయ్య చేశాడు. ఈ చిన్న కార్యం నువ్వు చేయలేడని ఎలాగనుకుంటున్నావు? ఆ చిన్న రాయిని వాళ్ళు పొర్లించలేరని ఎలాగైతే వాళ్ళు ఎవరండి, ప్రధాన యాజకులను పరిసయ్యులు ఎలాగైతే అనుకో, నువ్వు అలాగ అనుకుంటున్నావు యేసయ్య ఈ చిన్న కార్యం చేయలేడని. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి సమస్తమును కూడా ఏమై ఉన్నదంటే సాధ్యమై ఉన్నది అన్నమాట అండి. అందుకని వాళ్ళు అనుకున్నారు ఈ రాయిని పొర్లించి అతను బయటికి రాలేడు, మేము మంచి పని చేసాం, ఇప్పుడు శిష్యులు కూడా వచ్చి ఎత్తుకుపోవడానికి అవకాశం లేదు. ఆ శిష్యులు 12 ఇంకా ఒక రకంగా ఆలోచన చేస్తే ఆ 12 మంది పొర్లించలేనంత బలమైన రాయి అక్కడ పెట్టారని వాళ్ళు. ఆమేన్. ఎంతమంది వచ్చండి? 12 మంది వచ్చి కదపనటువంటి రాయిని అక్కడ పొర్లించేశారు. అంటే 12 మంది వచ్చి దాన్ని తీయలేనంత బలమైన రాయిని అక్కడ పెట్టేశారు అన్నమాట. 11 మంది వచ్చిన దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అలాగా రాయిని పొర్లించేసి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట అండి. అయితే అక్కడ మనం చూస్తున్నామండి ఏమిటి అంటే, అక్కడ ఈ విధంగా మనం చూస్తున్నామండి 28 మార్కు
మార్కు అదే చూపెడతాను ఒక్క నిమిషం అండి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెను సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లెగిచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. దేవునికి స్తోత్రం. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనకి టైం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు శుక్రవారం దినమైన సమాధి చేయబడ్డారు. దాన్ని ఏ దినం అంటారంటే సిద్ధపాటు దినం. శనివారం అంతా అయినా సమాధిలో ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నారు. అది విశ్రాంతి దినం. ఆదివారమైన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధాన దినం అన్నమాట. ఇప్పుడు ఏ రోజు వాళ్ళు వెళ్ళారండి? వారు ఆదివారం పెందలకడ లేచి, విశ్రాంతి దినమున వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వారు ఆ రోజు ఎలా లేచారటండి? ఏ రోజు అండి అది? ఎప్పుడు లేచారండి? ఆదివారం. మనం ఎప్పుడు లేవాలండి? రోజు కన్నా లేటుగా లేవాలి, అంతే కదండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేదో సినిమా వచ్చింది ఒకటి. అలాగా ఆదివారం నాడు లేటుగా లేవాలండి. ప్రతిరోజు లేటుగా లేచినా పర్వాలేదు, కానీ ఆదివారం నాడు మాత్రం ఏం చేయాలి చెప్పండి? ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల? క్రైస్తవులు పెందలకడ ఎందుకు లేవాలి? ఏ సంఘం వారైనా గట్టిగా చెప్పండి. దేవుని యొక్క సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. కాబట్టి ఒకవేళ రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఆ రోజు మాత్రం ఏం చేయాలి? పెందలకడ లేవాలి. రాత్రి ఒకవేళ టీవీ చూస్తూ లేట్ అయినా, సీరియల్ చూస్తూ లేట్ అయినా, సినిమా చూస్తూ లేట్ అయినా చెప్పండి, ఆదివారం నాడు ఎప్పుడు లేవాలండి? పెందలకడే లేవాలండి. కొంతమంది ఆదివారం నాడు పెందలకడే లేవరండి. లేవకి ఎప్పుడు వస్తారంటే ఆరాధన 8 గంటల కంటే 9:30కు వచ్చేవాళ్ళు కొంతమంది, 10 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది అండి. అంటే వాళ్ళకి ఆరాధన ముఖ్యం కాదండి, హాజరు ముఖ్యమండి. ఏది ముఖ్యమండి? హాజరు. వచ్చామా వెళ్ళామా అంతే. ఈవేళ ఆదివారం చర్చికి వచ్చి 10 నిమిషాలే కూర్చున్నామా లేదని హాజరు వేయించుకోవడానికి వస్తారు. ఆరాధించే వాళ్ళు అలా రాజరు. ఆరాధించే వాళ్ళు ఎప్పుడు ముందుంటారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆరాధించేవారు ఎప్పుడు కూడా ఆదరించుకునే వాళ్ళు, చెప్పండి గట్టిగా మీరే, ఆదరించుకునే వాళ్ళు వెనకాతలు ఉంటారు. ఆరాధనకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు ముందుంటారండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఆరాధనకి రావాలని మనస్సు కలిగిన వారు పెందలకడ లెగుస్తారు, ఆదరించుకోవాలనుకున్న వాళ్ళు లేటుగా లెగుస్తారండి. చెప్పండి గట్టిగా చెప్పండి. ఆరాధనకి రావాలనుకున్న వాళ్ళు పెందలకడ లెగుస్తారు, ఆదరించుకోవాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ గుంపులో ఉన్నారో? ఏ గుంపు అండి? లేటుగా లేచే గుంపులో ఉన్నారు. అబ్రాహాము గారు నిజం చెప్పారండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మిగతా డేస్లో ఎలాగ మనం లేచిన ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. కాబట్టి మీరైనా నేనైనా ఎవరమైనా ఎప్పుడు లేవడం నేర్చుకోవాలంటే
పెందలకడని లేవడం నేర్చుకోవాలండి. ఆదివారం నాడు స్పెషల్ వంటకాలు పెట్టుకుంటారండి చాలామంది, సండే కాబట్టి అండి. చికెన్లు అవి తెచ్చుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, రకరకాల వంటలు పెట్టుకుంటారు. తినొద్దని నేను చెప్పను. మనకి 8 గంటలకు ఆరాధన అయిపోతుంది కాబట్టి 10 గంటల 10:30కి అయిపోతుంది, లేదా 11 గంటలకు అయిపోతుంది కాబట్టి తర్వాత వెళ్ళైనా మనం రెడీ చేసుకోవచ్చండి, వంట ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడివేడిగా తినొచ్చు వెళ్ళాక వండుకుంటూ. ఇప్పుడు వండేసుకుని వస్తే ఎలా తింటారు పావని? చల్లారిపోయి తింటారు. ఏమంటే జాను గారు అంతేనా? అప్పుడు ఏం చేయొచ్చండి, వేడివేడిగా తినొచ్చు వెళ్ళాక వండుకుంటేనే. ఇప్పుడు వండుకుంటే చల్లారిపోయిన తినవలసి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆదివారం స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పుడు లేవాలంటే, గట్టిగా చెప్పండి, పెందలకడ లేవాలండి. పెందలకడ లేచి త్వరగా రెడీ అయ్యి ఆరాధనకి మనం రావడం నేర్చుకోవాలండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతుందండి. మరి ఈ రోజు ఉందంటే పాస్టమ్మ గారు తెల్లవారుజాము 4 గంటలకు ఇస్తారండి. శారమ్మ గారు తెల్లారగట్ల 4 గంటలకు వస్తుంది. రాము గారి భార్య 4 గంటలకు వస్తుందండి. వీళ్ళ ముగ్గురు కూర్చుని వంట ప్రిపేర్ చేయడం వంట సిద్ధం చేస్తారండి. మళ్ళా 8 గంటలకల్లా రెడీ అయ్యి చర్చిలకు వచ్చి కూర్చుంటారండి వాళ్ళందరూ కూడా. ఏ మనసు కలిగిన వాళ్ళని అలాగ వచ్చేవాళ్ళు చెప్పాను ముందు చెప్పండి. ఆరాధించాలనే మనస్సున్న వాళ్ళు అలా చేస్తారు. ఆదరించుకునే వాళ్ళు ఎప్పుడైనా వస్తారండి. 9 గంటలకి రావచ్చు, 10 గంటలకి రావచ్చు. ఆమెను ఒకవేళ నేను ఆశీర్వాద ప్రార్థన చెప్పేటప్పుడు కూడా వచ్చి కూర్చున్నారు. ఏ వేయించుకోవడానికి వాళ్ళు. ఎవరికి ఆశీర్వాదం, ఎవరికి దీవెన? దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది? ఎవరైతే ఆరాధన ఆరంభమైంది మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు ఎవరైతే ఆసక్తితో దేవుని సన్నిధిలోని దేవుని మహిమపరుస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడన్నమాట అండి. అంతేగాని వెళ్దాంలే, కంగారెట్టి, ఇప్పుడప్పుడే టైం ఉంది కదా ఇంకా చూద్దాంలే అని మాత్రం చేసే వాళ్ళకు ఉండే ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు తగిన ఫలం వాళ్ళకి ఇస్తాడు, వీళ్ళకి తగిన ఫలం వీళ్ళకి దేవుడు ఇస్తాడండి. ఒకసారి ఆలోచించండి, మొదటి దినాలు మీరు ఎలాగ ఆరాధనకి ఎంత పరుగులెట్టేవారు, ఇప్పుడు ఎలా పరుగులెడుతున్నారు? మొదటి దినాలు ఎంత ఆసక్తి చూపించేవారు, ఇప్పుడు ఎంత ఆసక్తి చూపెడుతున్నారు? ఇంత ఆలోచన చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా ఉందంటే నిర్లక్ష్య వైఖరి అండి. వెళ్దాంలే, వెళ్తే వెళ్దాం, లేకపోతే ఖాళీ ఉంటే వెళ్దాం, ఖాళీ అయితే ఏదైనా ఫోన్ వస్తే వెళ్ళిపోదాం, ఫోన్ వస్తే చాలు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారే కానీ, అయ్యో ఈరోజు ఆదివారం కంపల్సరీ ఎక్కడ కనిపించాలి, అందరికన్నా ముందు కనిపించాలన్న ఆలోచన చాలామందికి ఉండడం లేదండి. ఇంతదాకా ఎందుకండి, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారండి, ఏదో ఫోన్ వస్తుందండి, ప్రభు బల్ల కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అవసరమైతే. అంటే ప్రభు బల్ల కన్నా నీకు వచ్చిన ఫోన్ ప్రధానమైందన్నమాట. దేవుని కన్నా యేసయ్య కన్నా నీకు ఫోన్ ప్రధానం. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, అదంతా దేవుడు చూస్తున్నాడండి. మనం చేసే ప్రతి ప్రక్రియ దేవుడు చూస్తున్నాడండి. మనం చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం దేవునికి ఇవ్వాల్సిన టైం ఎలాగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం గుడ్ ఫ్రైడే నాడు చాలామందికి ఆరాధన అవసరం లేదండి. మగవారికి అవసరం లేదు, ఆడవాళ్ళకి అవసరం లేదు. అంటే ఆయన సిలువ వేసిన దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మందిరానికి రావాలనేంత పరిస్థితులు వచ్చేసినాయి జనాలకి. నీ కొరకు నా కొరకు ఆ రోజు సిలువ వేయడం యేసుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనకి టైం లేదండి. నీ కొరకు నా కొరకు ఆయన ఎంత ప్రాణత్యాగం చేశాడు, ఎంతకైనా శ్రమలు అనుభవించారో అవి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనకి టైం లేదండి. శుక్రవారం నాడు అంత బిజీ అయిపోయాం. జాగ్రత్త, నాకు లెక్క ఒప్ప చెప్పక్కలద్దండి,
దేవుడికి మీరు అందరు లెక్క ఒప్పజెప్పాలండి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. నేను ఒకవేళ ఇలా మాట చెప్పి మిమ్మల్ని గద్దించవచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని లెక్క అడుగుతాడు అన్నమాట అండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు రాయి పొల్లిస్తారని ఎదురు చూస్తున్నారండి. చూడండి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారండి. వెళ్ళిన వారు ఎవరంటే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలో ముగ్గురు బయలుదేరారండి. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటే చూచిరి. ఆ రాయి ఎంతో, ఇప్పుడు చెప్పండి, రాయి యేసయ్యను ఆపగలిగిందా? సమాధిలో ఉంచగలిగిందా? పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి. సమాధిలో ఉంచగలిగిందా రాయి? ఆ రాయి ఏం చేసిందంటే పొర్లింపబడి ఉన్నదండి. దేవునికి స్తోత్రాలు. యేసు ఆ ఆదివారం తెల్లవారుజామునే ఆయన ఏం చేశారంటే పునరుద్ధానుడయ్యారన్న మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి చూచేటప్పటికి అక్కడ అన్నాడండి, దూత చెప్తుందండి 6వ వచనంలో, అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారు అన్నాడు, మళ్ళా దూత అంటది, ఆయన ఉంచిన స్థలాన్ని చూడండి అన్నాడు. ఆయన ఉంచిన స్థలాన్ని చూడండి అంటే ఆ స్థలం చూచేటప్పటికి ఎట్లా ఉందంటే ఖాళీగా ఉందన్నమాట అండి. ఖాళీగా ఉన్నదన్నమాట అండి. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, అప్పటికే వీరు వెళ్ళేటప్పటికే యేసయ్య ఏం చేశాడు చెప్పండి? పునరుద్ధానుడయ్యాడు. యేసయ్య ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో, తిరిగి సమాధిలోంచి లెగిచాడో, ఒకానొక దినం యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు కూడా అదే విధంగా సమాధులు ఏం చేయబడతాయంటే తెరవబడతాయి. ఆయన చనిపోయినప్పుడు తెరవబడ్డాయి, ఆయన వచ్చినప్పుడు కూడా ఏం చేయబడతాయి చెప్పండి? సమాధులు తెరవబడతాయి. చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, మనం నేర్చుకున్నాం మనం. అలాగనే ఆయన రెండవసారి వచ్చినప్పుడు కూడా సమాధులు ఏం చేయబడతాయంటే తెరవబడతాయి అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇప్పుడు సమాధులు ఇప్పుడు యేసయ్య చూసేసరికి సమాధులు లేడండి ఆయన. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన లెగిచిన తర్వాత మరి ఆయన ఎవరెవరికి కనిపించారు అన్న విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. చాలా ఉన్నాయి, మనకు ముందు ప్రభు బలం ఉంది. ఒకప్పుడైతే దీన్ని గంటల కొద్ది విశదీకరించుకున్నప్పుడు అంత టైములు మనకు లేవు, ఆరాధనలు ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మరి మొట్టమొదట యేసయ్య ఎవరికి కనిపించాడు? అది మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఎవరికి కనిపించారండి యేసయ్య మొట్టమొదటిగా? మగ్దలేనే మరియా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన వారికి కనిపించలేదండి. తిరిగిన వారికి కనిపించలేదు. మొట్టమొదటి కనిపించింది ఎవరికంటే ఆయనను కడవరకు వెంబడించినటువంటి స్త్రీ ఉన్నదే, ఆ మగ్దలేనే మరియకు యేసయ్య కనిపించారన్నమాట. మగ్దలేనే మరియకు అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. ఇక్కడ ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది చెప్తున్నారు నాకు దేవుడు కనిపించాడని సాక్ష్యాలు వింటుంటాం. నాకు ఇలాగ ఈ రూపంలో కనిపించాడు, ఆ రూపంలో కనిపించాడని కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం. దర్శనంలో కనపడ్డాడంటారు, కలలో కనిపించాడని కొంతమంది చెప్తూ ఉంటారండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరికి కనిపించాలో వారికి కనిపించే దేవుడు మన దేవుడండి. మీరు గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హానికరుడు, దోషకుడు, హింసకుడు అండి.
అలాంటి వ్యక్తి అయినటువంటి సౌలుకి యేసయ్య దర్శనమిచ్చాడన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఎటువంటి వాడండి? హానికరుడు, దోషకుడు, హింసకుడు. అటువంటి సౌలుకి దేవుడు దర్శనమిచ్చాడు. మనం అనుకున్న నేను ఇంత ప్రార్థన చేస్తున్నా ఎప్పుడు దేవుడు నాకు కనిపించలేదు, ఎంత భక్తి చేస్తున్నా నాకు ఎప్పుడు దేవుడు కనిపించలేదు, ఎంత ఉపవాసాలు ఉంటున్నాను ఎప్పుడు దేవుడు నాకు కనిపించలేదని ఒక్కోసారి మనకి బాధ కలుగుతుందండి. నేను చెప్తున్నా, ఎవరికి కనిపించాలో, ఎవరితో మాట్లాడో వాళ్ళు కనిపిస్తారు, వారితో దేవుడు మాట్లాడే దేవుడు. నిజంగా ఆ సమయంలో సౌలుకి కానీ దమస్కు దగ్గర యేసు కానీ దర్శించకపోతే సౌలు జీవితం మారదండి. ఆ సౌలు జీవితాన్ని మార్చడానికి, అతని బ్రతుకుని మార్చడానికి, అతన్ని ఒక సువార్థికునిగా చేయడానికే దేవుడు అక్కడ దర్శనం ఇచ్చాడు అన్నమాట, సౌలుకి అన్నమాట. నిజంగా అక్కడ కానీ అతను కానీ దర్శించకపోతే అతను ఏ మార్పు కూడా ఉండకపోనన్నమాట. అతను మార్పు చెందడానికే దేవుడు అక్కడ దర్శనమిచ్చి సౌలుని పౌలుగా మార్చివేసాడు అన్నమాట, మార్చివేశాడు. ఇక్కడ కూడా మనం చూస్తే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన వారికి కనిపించలేదు, కానీ యేసయ్య ఎవరికి కనిపించాడంటే మగ్దలేనే మరియమ్మకు యేసయ్య కనిపించాడు అన్నమాట, మగ్దలేనే మరియమ్మకు అన్నమాట. రెండవది ఎవరికి కనిపించారంటే 12వ వచనమండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలు 2 పల్లెటూరు వ్యక్తులకండి. వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసు. వాళ్ళు యేసు ప్రభు యొక్క మరణము గురించి మాట్లాడుకుంటున్నారు వెళుతూ. ఆ మరణము గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు మారు రూపంలో యేసయ్య వారికి కనిపించాడు. క్లయోఫా అనే వ్యక్తి మరి ఒక వ్యక్తి కలిసి వెళుతున్నారన్నమాట. మారు రూపంలో యేసయ్య వారికి కనిపించి వారితో మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలుగుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారిద్దరితో మాట్లాడి వారిద్దరు అలాగ మాట్లాడుతుండగా వాళ్ళిద్దరికి ఆహారం పెట్టి అటు తర్వాత అక్కడి నుంచి ఆయన అదృశ్యమైనట్టుగా లోకాసు వార్తలో మనము ఆయన గురించి మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం అన్నమాట, అదృశ్యమైనట్టుగా. చూడండి, చివరి అధ్యాయము 24వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి అండి. చాలండి, సమయం లేదు. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సంభవాన్ని మనం చూస్తున్నామండి. అక్కడ 2 వ్యక్తులు నడిచి వెళుతున్నప్పుడు యేసయ్య అక్కడికి వాళ్ళకి ఎలా కనిపించారంటే మారు రూపంలో వారికి కనిపించినట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఏమో శిష్యులు కాదండి, వాళ్ళు యేసు ప్రభు శిష్యులు మాత్రం కాదు. కాకపోయినా ఎవరికి లేని భాగ్యాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చాడండి. యేసు ప్రభుని ఎప్పుడు వెంబడించలేదు, అయినా సరే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. ఇక తరువాత ఎవరికి కనిపించారంటే 14వ వచనం, లోకాసు వార్త 16వ అధ్యాయం 14. దేవునికి స్తోత్రం. 11 మందికి కనిపించాడండి. ఇప్పుడు మొదటి ఛాన్స్ ఎవరికి ఇచ్చాడండి దేవుడు?
ఆ రెండవ ఛాన్సు, మూడవ ఛాన్సు ఎలా దిగజారిపోయింది. మొదట ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి, కొంతమంది కొంతకాలానికి చివరికి వెళ్తారండి. అసలు ఛాన్స్, మొదటి ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి అసలు? యేసు ప్రభు వారు. గట్టిగా చెప్పండి. ఆ శిష్యులకి ఇవ్వాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాలు తిరిగింది ఆయనతోటి, 3.5 సంవత్సరాలు ఎడబాయి కూడా తిరిగింది ఆయనతోటి, వాళ్ళకి ఇవ్వాలి ప్రిఫరెన్స్. కానీ వాళ్ళకి చివరికి వెళ్ళిపోయిందండి. మొదటి వారు కడపటి వారు అవుతారంటారు చూసారు. అలాగే కొంతమంది మొదట చాలా బాగుంటారు, మొదట వరుసలో ఉంటారు, చివరికి చివర్లలోకి వెళ్ళి కూర్చుంటారండి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. ఒకరికి పొందుకోవాల్సిన ధన్యత మరొకరికి దేవుడు ఇచ్చాడు అనుకోవాలని. అక్కడ మొదట పొందుకోవాల్సింది ఎవరంటే 11 మంది శిష్యులు పొందుకోవాలి ధన్యత. మొదటిగా వాళ్ళకి కనిపించాలి, కానీ ఆ ధన్యతను వాళ్ళు ఏం చేశారు? 3వ స్థానంలోకి వెళ్ళిపోయారండి. కొంతమంది మొదటి స్థానంలో ఉండవలసిన వాళ్ళు స్థానాలు మారిపోతుంటారు. దాంట్లో ఎవరిని తప్పు పడతారు? పాస్టర్ గారిని తప్పు పడతారండి. ఏం తప్పు పడతారు చెప్పనా? మొదటొచ్చిన చెవుల కంటే మొదటొచ్చిన కొమ్ములండి, వెనకొచ్చిన క్లియర్గా చెప్పండి నాకు. పాస్టర్ గారిని తప్పు పడతారు ఇక్కడ ఈ విషయంలో. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి చెప్పరండి. ఏమంటారంటే మొదటొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడు అంటారంటే, ముందొచ్చులో పక్కనెట్టేశారు పాస్టర్ గారు, వెనకాతులను పట్టించుకున్నారు. అది ఎవరు చేసుకున్నారు అలాగా? ఆ స్థితి ఎవరు కల్పించుకుంటున్నారు? పాస్టర్ గారు కల్పించుకుంటున్నారా, మీరు కల్పించుకుంటున్నారా? ఆ నింద ఎవరి మీద పెడతారో తీసుకెళ్ళి చివరికి పాస్టర్ గారు లోకుగా దొరికేది ఆయన ఒక్కడే కదా, ఆయన మీద పాడేస్తారు. ఆయనే మమ్మల్ని పక్కనెట్టేసాడు, ఆయనే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయనే మమ్మల్ని పాట ఇవ్వడం లేదు, ఆయనే ప్రార్థన ఇవ్వడం లేదు. ఎవరు చేసుకున్నారు ఆ పరిస్థితి? ఎవరు అలా తయారయ్యారు? ఎప్పుడు నేను ఇక్కడ ఉండి స్టేజీ మీద ప్రసంగం చేస్తాను, నేను కింద దిగి ప్రసంగం చేయడం లేదే, నాలో ఏమీ లేదు, మార్పు లేదు. మారిందా ఎవరంటే మీ స్వభావాలు మారినాయండి. మొదటి స్థానం ఇవ్వాల్సిన శిష్యులకి 3వ స్థానంలోకి వెళ్ళిపోయారండి ఇప్పుడు వాళ్ళు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు 11 మంది శిష్యులకి యేసయ్య కనిపించారు. అది 3వ స్థానంలోకి వెళ్ళారండి. ఇక తరువాత మనం చూసినట్లయితే ఆ 11 మంది శిష్యులకి ఎన్నిసార్లు కనిపించారంటే 3 సార్లు కనిపించారండి. ఎన్నిసార్లు అండి? 3 సార్లు యేసయ్య కనిపించాడు 11 మంది శిష్యులకి అన్నమాట. అది మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో చూస్తున్నామండి. శిష్యులకు ప్రత్యక్షమైనది 3వసారి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకుంటున్నా, నాకు వచ్చిన ఆలోచన 3 సార్లు ప్రత్యక్షమైతేనే కానీ వాళ్ళలో మార్పు రాలేదు, వాళ్ళలో నమ్మకం కుదరలేదండి. ఒక ఆయనేమో వినండి, యేసు గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనని ఒక శిష్యుడండి. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడారో. రాయుడు వేరే అమ్మగారు, నిద్రపోకండి, చర్చిలో కూర్చొని నిద్రపోవడానికి కదా మనం వచ్చేది, వాక్యం వినడానికండి. వినండి, ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడు, ఆయన చేతి యొక్క గాయాలు వేలు పెట్టి చూస్తే నమ్మనన్నాడు. మరి పేతురు ఏం చేశాడు? మళ్ళా వలా దోని పట్టుకుని చేపలు పడ్డాక ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు నమ్మకస్తులా చెప్పండి? ఇప్పుడు వాళ్ళందరినీ సరిచేయడానికి ఎన్నిసార్లు కనపడవలసి వచ్చింది? మళ్ళాని గట్టిగా చెప్పండి.
మళ్ళా యథాస్థానంలో తీసుకురావడానికి, శిష్యులుగా వాళ్ళని బలపరచడానికి 3 సార్లు కనబడితే కానీ వాళ్ళు సరి అవ్వలేకపోయారన్నమాట. ఒక్కోసారి మనం మారినప్పుడు ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడండి. మారమని, మార్పు చెందమని, నీ జీవితాన్ని మార్చుకోమని, నీ నడవడిక మార్చుకోమని, నీ ప్రవర్తన మార్చుకోమని ఎన్నిసార్లని దేవుడు మాట్లాడతాడు. లోబడిన వారు ధన్యులండి. చెప్పండి ఆయన మాటకి. లోబడి మార్పు చెందిన వారు ధన్యులు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వారికి 3 సార్లు చెబితే కానీ వాళ్ళలో మార్పులు 3 సార్లు కనబడితే కానీ. ఇప్పుడు 3 సార్లు అయిపోయిందండి. 3 సార్లు అయిపోయిన తర్వాత అక్కడ మనం చూస్తున్నామండి. తర్వాత మనం మరలా చూస్తున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనమండి. 500 మంది కనిపించారని మళ్ళీ యేసయ్య. ఎంతమందికి అండి? గట్టిగా చెప్పండి. మొదట ఎవరికి కనిపించారైనా? రెండవది, మూడవది, నాలుగవది, 500 మందికి కనిపించారు యేసయ్య. అలాగే ఎన్ని రోజులు కనిపించారో తెలుసా? 40 దినాలు కనిపించారండి ఆయన. 40 దినాలు కనిపించిన తర్వాత ఆయన చివరికి ఏమి చేశారంటే, ఆయన లూకా సువార్త 'లూకాసువార్త' చివరి అధ్యాయము చూడండి, 50వ వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే 40 దినాలు కనపడిన తర్వాత ఆయన శిష్యులను ఏం చేశారంటే బేతనియా వరకు తీసుకెళ్ళాడండి. ఆయన తీసుకువెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడండి. ఆశీర్వదించుచుండగానే ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏమయ్యాడు? ఆరోహణమయ్యను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బేతనియా వరకు తీసుకెళ్ళి శిష్యులను ఆశీర్వదించి అక్కడి నుంచి పరలోకానికైనా ఆరోహణుడాయను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. పరలోకమందున్నాడు. ఇప్పుడు పరలోకమందుండి ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని మనందరి కొరకైనా విజ్ఞాపన చేస్తున్నారు. మరలా ఆయన రాబోతున్నాడండి. నేను చివరగా చెప్తున్నాను, ఆయన మరలా ఎవరి గర్భాన జన్మించడండి. ఎవరి గర్భాన? ఆనాడు మరియమ్మ గర్భాన జన్మించినట్టుగా ఆయన జన్మించడు. మరి ఎలాగ వస్తాడు అంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ప్రైజ్ ద గాడ్. గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? నిలిచి మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చును, తిరిగి జన్మించును అనలేదని. చెప్పండి. తిరిగి వస్తాడు, జన్మించడు. ఎవరి గర్భాన మళ్ళీ యేసయ్య పుట్టడండి. పరలోకానికి ఎలాగైతే ఎత్తబడ్డాడో అలాగే మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చేటప్పటికి మనమందరం ఏమేమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకెవ్వరికి కూడా
తెలియదండి. ఆయన వచ్చేటప్పటికి మాత్రం మనం అందరూ సిద్ధపడి ఆయన రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నామండి. అలాంటి కృప కలిగి ప్రభువులో నడుద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందామని అందరము.